ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎప్పుడు చూడనంత ఆఫ్ ద ఫీల్డ్ మసాలా ఈ సీజన్లో లభిస్తుంది. రోహిత్ శర్మ వర్సెస్ హార్దిక్ పాండ్యా మధ్య హాట్ టాపిక్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య అంతా బాగానే ఉందో లేదో తెలియదు కానీ బయట మాత్రం ఇది ఇంకా హాట్ టాపిక్గా నడుస్తూనే ఉంది. కెప్టెన్గా ఉన్న హార్దిక్ సీనియర్ ప్లేయర్ రోహిత్ను గౌరవించట్లేదని, యాటిట్యూడ్ చూపిస్తున్నాడని చాలామంది ఆరోపిస్తున్నారు. ఫ్యాన్స్ కూడా హార్దిక్పై గట్టిగానే ట్రోలింగ్కు దిగుతున్నారు. ఇప్పుడు తాజాగా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం రోహిత్ శర్మ చెప్పినట్టు హార్దిక్ పాండ్యా చేసి తీరాల్సిందే. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. జూన్లో T20 ప్రపంచ కప్ ఉంది కదా, అందులో హార్దిక్ సెలెక్ట్ కావాలంటే IPLలో రెగ్యులర్గా బౌలింగ్ చేస్తుండాలని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్, సెలెక్టర్ల ప్యానెల్ చైర్మన్ అజిత్ అగర్కర్ నిర్ణయించారట. ఇప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ రోహిత్ను లీడ్ చేస్తున్న 2 నెలల తర్వాత రోల్స్ రివర్స్ అవ్వడం ఖాయం. ఇక హార్దిక్ బౌలింగ్ విషయానికి వస్తే ఈ సీజన్లో అంత రెగ్యులర్గా బౌలింగ్ చేయట్లేదు. ఓ మ్యాచ్ బౌలింగ్ చేస్తుంటే రెండో మ్యాచ్లు అసలు జోలికే వెళ్ళట్లేదు. ఆ వైఖరి చాలా అనుమానాలకు తావిస్తుంది. ఏమైనా గాయాన్ని దాస్తున్నాడా అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. బౌలింగ్ వేయాలేని పరిస్థితి ఉంటే హార్దిక్ ఇండియాకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. మునుపటిలా హిట్టింగ్ చేయలేకపోతున్నాడు కూడా. అదే సమయంలో శివం దుబే, రింకు సింగ్ లాంటి కుర్రాలు తమ హిట్టింగ్తో అదరగొట్టేస్తున్నారు. ఇప్పటికే సగం సీజన్ అయిపోయిన నేపథ్యంలో మిగతా సగంలో హార్దిక్ హిట్టింగ్ రేంజ్ పెంచడమే కాదు, బౌలింగ్లో కూడా సత్తా చాటాల్సిన పరిస్థితి నెలకొంది. చెన్నైతో జరిగిన వాంకడే వేదికగా మ్యాచ్ ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగిపోయారు. చివరి వరకు క్రీజులో నిలబడిన టీంకు మాత్రం విజయాన్ని అందించలేకపోయారు. దీంతో రోహిత్ అద్భుతమైన శతకం వృధా కాక తప్పలేదు. ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ సరికొత్త చరిత్ర కూడా సృష్టించారు. ఈ మ్యాచ్లో 3వ సిక్సర్ కొట్టడం ద్వారా ఈ ఘనత సాధించారు హిట్ మ్యాన్. T20లో 500 సిక్స్లు కొట్టిన తొలి భారత ప్లేయర్గా రోహిత్ నిలిచాడు. ఓవరాల్గా ఈ లిస్టులో 5 బ్యాటర్స్గా కొనసాగుతున్నారు. ఈ జాబితాలో విండీస్ వీరుడు క్రిస్ గేల్ 1056 సిక్స్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, కిరణ్ పోలార్డ్ 860, ఆండ్రీ రసెల్ 678, కొలిన్ మున్రో 548 తర్వాతి ప్లేస్లో కొనసాగుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో దుబే 66 పరుగులు, గైక్వాడ్ 69 పరుగులు, ధోని 20 పరుగులతో రాణించారు. అనంతరం భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ముంబై 6 వికెట్లు కోల్పోయి 180 రన్స్ దగ్గరే ఆగిపోయింది. దీంతో 20 పరుగుల తేడాతో అపజయాన్ని మూటగట్టుకుంది. రోహిత్ శర్మ 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 105 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.